శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే ఐసిడబ్ల్యూ మార్చారండి, సిఎంఏ క్వాలిఫైడ్ సిఎంఏ నేను. అలాగే అసోసియేటెడ్ మెంబర్షిప్ కూడా ఉంది కాబట్టి ఏసీఎంఏ. అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ అంటే వాస్తు 2000 ఇయర్లో చేశానండి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం జూన్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ముందుగా దానికంటే ముందర మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా జాతకాలే కాదు, అనేక రకాల ముహూర్తాలు కూడా, మంచి మంచి ముహూర్తాలు కూడా పెడతాం మనం. వివాహ శుభకార్యాల ముహూర్తాలు కూడా నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మా అది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయవచ్చు. అంతేకాకుండా నేను మీకు చెప్పినవన్నీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చితే ఇవన్నీ కూడా నేను చెప్పిన రాసులు మీరు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్కి షేర్ చేయండి. అలాగే వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే చాలా మంచిది. సింహరాశి వారికి మీ రాశి దగ్గర నుంచి కాలసర్పదోషం ఉందండి, సవ్యకాల సర్పదోషం ఉంది. అయినా ఆలోచించవలసిన విషయం ఏం కాదు, కానీ చివరిలో చెప్పుకుందాం. కుజుడు, మీ రాశిలో కుజుడు కేతువు ఉండడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే హరించబడతాయి. ఏదైనా మీ రాశికి అత్యంత రాజయోగకారకుడు కుజుడే. 4th హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ రాశిలో ఉన్నాడు. చదువు బాగా ఇస్తాడు ఉండవు. 9th హౌస్ లార్డ్ కానీ 4th హౌస్ లార్డ్ కానీ రాశిలో ఉంటే నీకు చదువు బాగా ఇస్తాడు, ప్రయాణాలు ఇస్తాడు, భూములు కొనుక్కునేది చేస్తూ ఉంటాడండి. భూములు కానీ వాహనాలు కానీ కొనుక్కునేది చేస్తుంటాడు. కొద్దిగా కోపం కూడా ఉంటుంది. కోపంగా ఉండడము, అదే కనుక లగ్నంలో కనుక కుజుడు ఉంటే కోపతాపాలు ఉండడము, కంటి మీద నుదుటి మీద దెబ్బ తగ్గడం జరుగుతుంది. మీ లగ్నంలో కుజుడు ఉంటే చూసుకోండి. అలాగే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంటారు. కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. మనస్పర్ధలు, కోపతాపాలు ఇవన్నీ సామాన్యమే కదండి. చెప్పుకోవాలంటారా? ఏం పర్లేదు, అందరికీ ఉండేవే. ఏదైనా మీరు ప్రయాణాలు మాత్రం బాగా చేస్తారండి. మీ తమ్ముళ్ళని మీ చెల్లెల్ని కలవడము, ఒక విధమైనటువంటి గ్యాదరింగ్ ఆఫ్ న్యూస్ కలెక్ట్ చేసుకోవడము, ఇంటెలిజెంట్గా ఉండడము, రహస్యాలు కాదు కానీ సీక్రసీ ఆఫ్ అంటారు సరే, మీకు ఏమైనా చెప్తే జాగ్రత్తగా భద్రంగా ఉంచడము, అవన్నీ మీకు ఒక విధమైన కాన్ఫిడెంట్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుందండి. మీకు కాన్ఫిడెన్షియల్గా ఉంటారు, కాన్ఫిడెన్స్ ఎక్కువ మీ మీద మీకు. అంతేకాదండి, చదువు కూడా బాగా వస్తుంది మీకు. ఎందుకంటే చతుర్థ భావాధిపతి చతుర్థ స్థానం చూసుకోవడం వల్ల భూములు, వాహనాలు, గృహాలు ఇవ్వడంతో పాటు చదువు కూడా బాగా ఇస్తాడండి. తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా అద్భుతంగా ఉండేది చేస్తుంటాడు. ముఖ్యంగా కొంతమంది స్టాక్ మార్కెట్లో ఉంటారు, వాళ్ళకి కూడా అనుభవజ్ఞులే ఉంటారు. సో వాళ్ళకి కూడా మంచి యోగవంతమైన కాలము అని చెప్పచ్చండి. ఎందుకంటే కుజుడు రాహు కనెక్ట్ కాదు, కానీ కుజుడు బాగుండడం వల్ల బాగుంది. ఏదైనా పంచమస్థానానికి గురుడు ప్రభావం బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా శాస్త్రవేత్తలకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా గురు ప్రభావం వలన కూడా కొంతమంది, అంటే మీలో చాలామందికి పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉందండి. కొంతమందికి ఏమో సాఫ్ట్వేర్ కాదండి, ముఖ్యంగా రచనా రంగంలో అంటారా, గురుడు వల్ల రచనా రంగం, సాహిత్య రంగం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. రచయితలకి బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అలాగే ఇంకా చెప్పాలంటే మీలో చాలామంది మ్యూజిక్ బాగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, వాయిద్య కళాకారులు, వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలము. మీ ప్రోగ్రామ్స్ ఇచ్చే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఏదైనా సంతానం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. కొంతమంది మంత్రి పదవిలో ఉన్న పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు అంటారు సరే, పొలిటికల్ రంగంలో పదవులు అంటారు సరే, వాడికి సక్సెస్ అవ్వచ్చండి. ఏదేమైనా మీ మాట ధరపతనం బ్రహ్మాండంగా వచ్చు. ఏదైనా సప్తమస్థానం రాహు దోషకారకుడు, అంటే వివాద వేడుకలు ఆపేస్తూ ఉంటాడు. జాతకాల్లో రాహు ఉంటే కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటాడు అనుకోండి. కాబట్టి రాహు సప్తమంలో ఉండడం అంత మంచిదే కాదు. కానీ భగవంతుడి దేవల కుజుడు, గురుడు సప్తమస్థానానికి తన దృష్టిని పెట్టడం వల్ల సప్తమ భావంలో ఉన్న రాహు కంట్రోల్ అవుతాడు. అంటే ఏంటంటే మీకు వివాద వేడుకలు జరగడము, భార్యాభర్తలు బాగుండడము జరుగుతుంది. ఏదైనా ఒక్క శని మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు. అష్టమ శని దోషం ఉంది. కాకపోతే 6వ ఇంటి వాడిగా అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆయన మంచిగా చేస్తాడు. కానీ అష్టమ శని దోషం ఇంపార్టెంట్ మీకు చాలా ఎక్కువ ఉంది. కాబట్టి నీటి ప్రమాదాన్ని కూడా సూచిస్తాడు. ఎప్పుడైనా సరే శనితో కలిసిన కుజుడున్న మీనరాశిలో, అలాగే శని ఒక్కడు మీనరాశిలో ఉన్న
జలానికి సంబంధించిన బాధలు మీకు ఉంటాయి. అంటే నీటి వల్ల ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు మీ జాతకంలో జరుగుతున్న దశలు బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదైనా చంద్ర శుక్రులు అద్భుతంగా ఫారిన్ కంట్రీస్ యోగం తీర్చిదిద్దారు. మీకు క్లారిటీగా మీకు చంద్ర శుక్రుడు ఉన్నారు అక్కడ. ఎందుకు? 12th హౌస్ లార్డ్ శుక్రుడు చంద్రుడు భాగ్యంలో ఉండడమే. రెండో పాయింట్, 10th హౌస్ లార్డ్ శుక్రుడు చలరాశిలో ఉంటే వాళ్ళు విదేశాలు వెళ్తారు అనడం ఖచ్చితమే. సరే, రీజన్స్ చెప్తున్నా. నేను ఊరికి మనకి నోటికి వచ్చేటి చెప్పడం కాదు కదండి, రీజన్స్ చెప్పాలి. సో అదేంటంటే చంద్రశుక్రుల వల్ల విదేశాలు వెళ్ళడము, వ్యాపారాభివృద్ధి కలగడము, చక్కటి విద్య రావడము, ఆభరణ యోగం కలగడము, ఆభరణాలు అంటే భూములు కొనుక్కోవడము, ఆభరణాలు ఫ్లైట్లు ఎక్కడ తిరగడాలు, ముఖ్యంగా భగవంతుని యొక్క దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు బాగా చేసుకుంటారు ఉంటాయి మీరు. అమ్మో చాలా ఎక్కువ శక్తిపీఠాలు వెళ్తారు. గురువుగారితోటి కూడా మీరు నైమిసారణ్య యాత్రలు అవన్నీ చేస్తుంటారు కదా. కలి ప్రవేశించిన ప్రదేశం ఒక్కటి ఉంది ఏంటంటే నైమిసారణ్యం. అక్కడికి వెళ్ళేవాళ్ళు కలి బాధ ఉండదు అంటారు. నేను వెళ్ళాను అనుకోండి సార్, మా గురుగారితో వెళ్ళాను. సో ఈ విధంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మనకి, చెప్పకుండా ఎంతో అద్భుతం. కానీ 10th హౌస్ని మా శని చూడడం వల్ల ప్రొఫెషనల్గా కొద్దిగా మీరు వెనకబడ్డము, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ కలగడము, ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా లాభస్థానంలో రవి బుధ గురుచంద్రులు ఉన్నారంటే అసలు మీ జాతకం చూసుకోకర్లా. ఈ వారం మొత్తం కూడా ధనప్రాప్తి బాగా కలుగుతుంది. గురుచంద్రుడు అంటే గజకేసరి యోగంలో లాభస్థానం బాగుందంటే భాగ్యస్థానంలో చంద్రశుక్రుడు, రవి బుధ గురులు చంద్రులు లాభంలో ఉన్నారు. అంటే వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అయిపోతూ ఉంటుందండి. అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సినిమా చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి, అంటే సినిమా రంగం, కళారంగం, టెలివిజన్ రంగం కూడా, అలాగే మీరు వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అయిపోయి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి ఉండి తీరాయి, ఖచ్చితం. అలాగే 2nd హౌస్ లార్డ్ 12వ భావంలో బుధుడు ఉన్నాడు, అలాగే చంద్రుడు కూడా ఉన్నాడు. 27, 28 తారీఖుల్లో విదేశీ పర్యటన తప్పదు మీకు. 12th హౌస్ లార్డ్ 12th హౌస్ అండ్ 2nd హౌస్ లార్డ్ 12th హౌస్ డెఫినెట్గా వెళ్తారు. సో ఈ విధంగా ఎన్ని కారణాలు ఉన్నా కూడా చెప్తారంటే మీరు విదేశాలు వెళ్ళడం ఖాయము. ధనప్రాప్తి ఉంటుంది. ఒక్క శనీశ్వరుని తైలాభిషేకంతో ఆయన చక్కగా ఆయన పూజించండి. ఆయనకు కావాల్సిన పూజలన్నీ చేసుకోండి. అప్పుడు ఇంకా మిమ్మల్ని పట్టుకునే వాళ్ళే ఉండరు. అద్భుతమైన ఉన్నాయి. పైగా అద్భుతంగా మంచి రోజులు ఉన్నాయి. అదే రాహుకేతుల మధ్యలో మనకి కాసర్ప దోషం ఉందండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఉంటే మనకి మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మవారిని పూజించుకోవడం, వినాయకుని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీన రాశుల వరకు కూడా చెప్పదగ్గ పరిహారాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాగా, రెమెడీస్లో పరిహారాలు అంటాగా. ఏంటి ఏమీ లేదండి. చక్కగా మీకు రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు చక్కగా అంటే మీరు పూజ చేసుకోవడానికి అనమాట. రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు బంధించబడి ఉన్నాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. అందుకనే కాళహస్తిలో కనుక అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒకటి, రాహుకి కేతువుకి అక్కడ పూజలు చేస్తారండి, అద్భుతంగా పూజలు చేస్తారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐసీడబ్ల్యూ పాస్ అయ్యా. అంటే అది వేరే విషయం అనుకోండి. అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత పూజలు చేయించుకోవడం తర్వాత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఈ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రాహు కేతువులకి అమ్మవారి యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు కనుక అక్కడికి వెళ్ళాం, మనం కాళహస్తి వెళ్ళాం, మన ఊళ్ళోనే చేసుకుందాం. అమ్మవారి కుంకుమ పూజ కానీ, అభిషేకాలు కానీ, మంగళవారం రాహుకాలంలో పూజలు అంటారు సరే, డబ్బులు కట్టేయడం కానీ అలా చేయించుకోవడం వల్ల రాహుకాలం వల్ల రాహువుల దోషాలు పరిహారం అవుతాయండి. సర్పదోషం తగ్గుతుంది. అంతేకాకుండా చండీ హోమాలు కూడా చేయించుకుంటుంటాం మనం చాలా మటుకు. చండీ హోమాలు చేయించడం వల్ల రాహు కంట్రోల్లోకి వచ్చేస్తాడు అన్ని రాశుల వారికి. ఇంకా మరి కేతువు కూడా రండి, గణపతి ఆరాధన చేసుకునే వాళ్ళకి, గణపతి పూజ చేసుకునే వాళ్ళకి, అలాగే రాహు దోషం ఉంది కాబట్టి కొంతమందికి, చాలామందికి డబ్బున్న వాళ్ళకైతే రాహుకి జపము, తర్పణాలు, దానము, హోమం చేయించుకున్నా, అలాగే కేతుకు సంబంధించిన పూజలు చేయించుకున్నా సరే వాళ్ళకి జపాలు కానీ చేయించుకుంటే దోషాల పరిహారం అయిపోతాయి. వాళ్ళ ఇష్టం అది. నేనైతే చెప్తా అంతే. కేతువుకి గణపతి ఆరాధన, పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి వినాయకుడికి గరికి సమర్పించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకాలు ఇవి చేయించుకోవడం వలన, అలాగేనండి ఆంజనేయ స్వామిని అసలు వదలకూడదండి. మనం ఏ ఒక్కరూ కూడా వదలకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వదేవతలని, అందరి దేవుళ్ళని పూజించినటువంటి ఫలితం దక్కుతుందట. శాస్త్రంలో కూడా చదివా చాలా బుక్స్లో. ఈ బుక్స్లో చదివి చెప్తానండి మీకు. అద్భుతమైన ఫలితం అంటే ఆంజనేయ స్వామిని పూజించడం వలన శరీరంలో వచ్చే దోషాలు చాలా వరకు పరిహారం అవుతాయని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. అలాగే ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, ఆంజనేయ స్వామి దగ్గర వడమాల ఆయన సమర్పించడం,
వడమాలు అంటాం కదా, తర్వాత అప్పాలు సమర్పించడం, అలాగే వస్త్రాలు సమర్పించడం, అలాగే ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడం అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయంటే సందేహం ఉందా? ఏం సందేహం లేదండి. అలాగే అన్ని రకాలుగా భగవంతుని ధ్యానించడం వలన శివాభిషేకాలు, విష్ణు ఆరాధన ఎప్పటికీ మర్చిపోకూడదండి. మనం శివుడి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల అంటే చేతులు ఉండగా శివ పూజలు చేయనేలా, నోరు ఉండగా అంటే హరినామ సంకీర్తన చేయనేలా అని మనం ఇక్కడ చదువుకుంటూ ఉంటాం కదా. శివుణ్ణి పూజలు చేసుకుంటూ హరిని పూజిస్తుండడం వలన, చిప్పుతో పొగుడుతుండడం వలన గ్రహాల వల్ల వచ్చే దోషాల పరిహారం అవడం కాకుండా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం వలన ఏమైనా గ్రహాల వల్ల వచ్చే దోషాలు ఉన్నాయంటారా? ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, మీలాగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు లేవా? ఉండి తీరతాయి. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉండాలని, అన్ని పనులు మీకు అన్ని మంచి పనులు ముందు మీ దగ్గరికి రావాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.